అన్నమలై ఫైనల్ గా బీజేపీ పార్టీకి రాజీనామా చేసిండు. మనం లాస్ట్ వీడియోలో అనుకున్నట్టు అన్నమలై కొత్త పార్టీ పెట్టబోతుందని, దానికోసం బీజేపీకి రాజీనామా చేయబోతుందని మనం మాట్లాడుకున్నాం. సో అది నిజం చేస్తూ తన రెసిగ్నేషన్ ని బీజేపీ పార్టీ లీడర్స్ కి అందజేసిండు. 3 రోజుల నుంచి అన్నమలైని బుజ్జగించడానికి బీజేపీ టాప్ లీడర్స్ అందరూ ప్రయత్నించారు. కానీ ఆ టాక్స్ ఫెయిల్ అవ్వడంతో అన్నమలై సబ్మిట్ చేసిన రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చేస్తున్నట్టు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. దాని తర్వాత ఈ రోజు అన్నమలై ఒక సోషల్ మీడియా మొత్తంలో ఒక మీటింగ్ కండక్ట్ చేసిండు. సో దానికి రికార్డు స్థాయిలో జనాలందరూ ఈ రోజు ఆ లైవ్ లో జాయిన్ అయ్యారు. తమిళనాడులోని సీనియర్ బీజేపీ లీడర్స్ అందరూ అన్నమలైకి సపోర్ట్ చేయకుండా అన్నమలైకి ఎగెనిస్ట్ గా పనిచేస్తున్నారని అన్నమలై అప్సెట్ అయ్యి ఈ రోజు రిజిగ్నేషన్ సబ్మిట్ చేసిండు. బీజేపీ అంత మంచి లీడర్ ఎట్లా లూజ్ అయిందని బీజేపీ కార్యకర్తలు బీజేపీని క్వశ్చన్ చేస్తారు. బీజేపీకి ఇది కొత్త ఏం కాదు. తెలంగాణలో కూడా రాజాసింగ్ ని ఇట్లనే కోల్పోయింది. రాజాసింగ్ తెలంగాణ బీజేపీ సీనియర్స్ లీడర్స్ పైన హైకమాండ్ కంప్లైంట్ చేసిండు. ఎంత కంప్లైంట్ చేసినా ఎవరు పట్టించుకోకపోవడంతో పార్టీకి రెసిగ్నేషన్ సబ్మిట్ చేసిండు. ఆ రెసిగ్నేషన్ ని అసలు ఎందుకు చేసినామని అడగకుండా పార్టీ యాక్సెప్ట్ చేసింది. సో దాని వల్ల బీజేపీలోని స్ట్రాంగ్ లీడర్ రాజాసింగ్ ఈ రోజు బయటికి వెళ్ళిపోయిండు. అదే విధంగా ఈ రోజు అన్నమలై కూడా వెళ్ళిపోయిందని చాలా మంది కంపేర్ చేస్తారు. ఇంకొంతమంది ఏమంటున్నారంటే తమిళనాడులో నేషనల్ పాలిటిక్స్ నడవని, లోకల్ పాలిటిక్స్ నడుస్తాయి కాబట్టి అన్నమలైతో కొత్త పార్టీ పెట్టించి అన్నమలైని అధికారంలోకి తీసుకొచ్చి దాంతో బీజేపీకి సపోర్ట్ చేయించుకోవాలని చూస్తున్నారని చాలా మంది స్ట్రాటజీ చెప్తారు. దీనివల్ల బీజేపీ లాస్ అవుతుందా అండ్ మన తెలంగాణలో కూడా ఇదే జరుగుతుందని రాజాసింగ్ అంటుండో అది కరెక్టా లేదా కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.